సో, ఈ టోర్నమెంట్‌లో మనం చెప్పుకోవాల్సింది ఏదైనా ఉందంటే అభిషేక్ శర్మ. మొత్తం ఒక పరుగుల అభిషేకంలాగా ప్రతి మ్యాచ్‌లో దాదాపుగా ఎవ్రి మ్యాచ్‌లో హి కంట్రిబ్యూటెడ్ వెరీ వెల్. మనకి ఒక సెహవాగ్‌ని గుర్తుకు తెచ్చాడు అనుకోలేము. ఎందుకంటే అద్భుతమైన యువరాజ్ సింగ్ తండ్రి దగ్గర, యువరాజ్ సింగ్ దగ్గర ట్రైన్ అప్ అయిన తర్వాత కంప్లీట్‌గా అతను గేమ్ ప్లాన్ గాని, బ్యాటింగ్ విధానం గాని కంప్లీట్‌గా మారిపోయినట్టు చాలా డెవలప్‌మెంట్ మనకు కనిపించింది. సో, మీరు కూడా చూస్తున్నారు కదా! యాస్ ఏ కోచ్‌గా గాని, ఫార్మర్ క్రికెటర్స్‌గా గాని మీరు ఎట్లా చూస్తారు అభిషేక్ శర్మ బ్యాటింగ్ డెప్త్‌ని? మనం అంటే ఎందుకంటే ఫస్ట్ బాల్‌లో 6 కొట్టాలంటే అది కూడా వరల్డ్ క్లాస్ బౌలర్ షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో చాలా గట్స్ ఉండాలంటారు చాలా మంది. అలాంటి బ్యాటింగ్ మీరు చూసారు కదా! మీరేం చెప్తారు? సీ వరల్డ్ క్లాస్ ప్లేయర్. ఒక రికార్డ్ చెప్తా తనది. చాలా 120 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ 120-150 స్ట్రైక్ రేట్ మధ్యలో ఆడిన ప్లేయర్స్ ఒక 1000 ప్లేయర్స్ ఉంటారు కావచ్చండి. 150-160 స్ట్రైక్ రేట్‌లో ఆడిన వాళ్ళు ఒక 50 ఉంటారు కావచ్చు. 190 స్ట్రైక్ రేట్‌తో కెరియర్ అంతా నడుస్తుంది. కేవలం వరల్డ్‌లో ఎవరైనా ఉన్నారా అంటే అది ఓన్లీ అభిషేక్ శర్మ. 195 కంటే ఎక్కువ స్ట్రైక్ రేటు. ప్రతి మ్యాచ్‌లో సిక్సర్‌ల మీద సిక్సర్‌లు. ఐ థింక్ కొంతమంది నేచురల్‌గా స్కిల్‌ఫుల్ ప్లేయర్, గాడ్ గిఫ్టర్ కైండ్ ఆఫ్ ప్లేయర్. అట్లా చాలా మంది ఉన్నారు. టాలెంటెడ్ గాడ్ గిఫ్టెడ్ ప్లేయర్స్. బట్ దాన్ని యూజ్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో, దాంట్లో తిను వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్. అట్ ఈజ్ సిక్సెస్ కొడుతున్నాడండి. ఆ పంజాబీ పవర్ చూపిస్తున్నారు. ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ మనం ఓన్లీ చూడగానే జస్ట్ నేచురల్ స్కిల్ అని అనడానికి కూడా లేదు. అలాంటి బిగ్ సిక్సెస్ అట్ విల్ కొట్టాలి అనంటే ఖచ్చితంగా ఆ పవర్ హిట్టింగ్ ప్రాక్టీస్ కావాలి. సో, ఆ పవర్ హిట్టింగ్ ప్రాక్టీస్ చేయాలంటే మీకు చాలా ఎనర్జీ కావాలి, చాలా ఫోకస్ కావాలి, కాన్సంట్రేషన్ కావాలి, ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ బిహైండ్ ది సీన్ నడిసేవి మనకేం కనిపించవు. తను కొట్టే సిక్స్‌లు మనం ఎంజాయ్ చేస్తాం కాబట్టి అది మనకి అతనేంది ఇంత ఈజీగా కొడుతున్నాడు అనిపిస్తది. బట్ మంచి ఫ్యూచర్ యెస్ మీరన్నట్టు సెహ్వాగ్‌ని మైమరిపిస్తున్నాడు. ఓపెనర్‌గా వచ్చి ఆ క్విక్ స్టార్ట్ అందిస్తున్నాడు. తను గూడా పాకిస్తాన్‌తో జరిగే ఫైనల్‌లో చాలా కీ ప్లేయర్‌గా మారతాడు. షాహీన్ అఫ్రిది మీద మంచి రికార్డ్ ఉంది. ఇప్పటివరకు ఔట్ అవ్వలేదు టీ20ఐస్‌లో. సో, తను చాలా సేపు బ్యాటింగ్ చేయడం, తను పవర్ ప్లే అంతా బ్యాటింగ్ చేయడం గూడా ఇండియాకి చాలా ఇంపార్టెంట్. అది ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసినా, ఇండియా సెకండ్ బ్యాటింగ్ చేసినా. సో, ఇంపాక్ట్ ఎంత ఇప్పుడు మీరు చూడండి ఇప్పటివరకు ఇండియా స్కోర్ చేసిన ఏషియా కప్ రన్స్ మొత్తంలో 40% ఆఫ్ ద రన్స్ అభిషేక్ శర్మనే స్కోర్ చేసిండు. మిగతా యెస్. 10 మంది ఒక ఎత్తయితే తనొక్కడు ఒక ఎత్తు. అలాంటి బ్యాటింగ్ చేసిండు. సో, కీ ప్లేయర్, ఇంపార్టెంట్ ప్లేయర్, మ్యాచ్ విన్నర్, గేమ్ చేంజ్ చేసే ప్లేయర్ అన్నీ ఏదైనా చెప్పొచ్చు తన బ్యాటింగ్ గురించి.